హాయ్! ఇండియా నుండి పార్సెల్ వచ్చింది. చూసారా 2 పెద్ద బాక్సుల్లో వచ్చాయి. ఇది నెల్లూరు నుంచి స్వీడన్ వరకు వచ్చాయి. ఇది మొత్తం 18 కేజెస్ పార్సెల్. మాకైతే 15,000 రూపీస్ పడింది. మేము వరల్డ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్స్‌లో పార్సెల్ పెట్టాము. గుడ్ థింగ్ ఏందంటే కరెక్ట్‌గా వాళ్ళిచ్చిన ఎస్టిమేటెడ్ డేట్‌కి పార్సెల్ అయితే రిసీవ్ చేసుకున్నాము. ఈ పార్సెల్‌లో ఏమున్నాయో చూద్దాం రండి. ఇదైతే మెటర్నిటీ వేరు ఫీడింగ్ ఫ్రాక్ అన్నమాట. నేనిది ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది బేబీ సూపర్ బాటమ్ క్లాత్ డైపర్. నెక్స్ట్ ఇదొచ్చేసి బేబీకి వార్మ్ వ్రేపర్ లాగా అన్నమాట. స్వెటర్‌లా యూజ్ అవుతుంది. ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా ఫీడింగ్ నైటీయే. నెక్స్ట్ ఇదొచ్చేసి మెటర్నిటీ ఫీడింగ్ ఫ్రాక్ అన్నమాట. ఇది నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నాను. మీకు కావాలంటే కలర్ అని కామెంట్ చేయండి. వాళ్ళ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్‌దొచ్చేసి నార్మల్ ఫ్రాక్. ఇదొచ్చేసి నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. చాలా బడ్జెట్ ప్రైస్‌లో వచ్చింది ఇదైతే. నెక్స్ట్ ఈ రెడ్ కలర్‌ది ఇది కూడా ఫీడింగ్ నైటీ. ఇది కూడా నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నా. టోటల్ ఇలాంటివి 6 నైటీస్ తీసుకున్నాను. ఈ యెల్లో కలర్‌ది కూడా ఫీడింగ్ నైటీయే. ఇవన్నీ కూడా కాంబోలో తీసుకున్నానన్నమాట ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నానిప్పుడు. నెక్స్ట్ ఇంకా నా శ్రీమంతం రోజు రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఇలాంటి బ్యాగ్స్ అయితే తెప్పించుకున్నాను నెల్లూరు నుంచి. ఇవి మన కాపు వీధిలో కొన్నాము. ఈ ట్రెడిషనల్ బ్యాగ్స్ అయితే చాలా క్యూట్‌గా ఉన్నాయి. నాకైతే ఇవి చాలా నచ్చాయి. నెక్స్ట్ ఇదొచ్చేసి డెకరేషన్‌కి బ్యాక్ డ్రాప్ అన్నమాట. కౌస్ థీమ్ వస్తుంది. ఈ ట్రెడిషనల్ కౌస్ థీమ్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేశాను. 8/5 ఫీట్ వస్తుంది సైజు. నెక్స్ట్ ఈ ప్యాకెట్ వచ్చేసి ఇడ్లీ రవ్వ అన్నమాట. నా ఫేవరెట్ డీమార్ట్‌లో నుంచి తెప్పించుకున్నాను. నాకు రవ్వ ఇడ్లీలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ మాకు స్వీడన్‌లో రవ్వ దొరకదు. సో నేను నెల్లూరు నుంచి తెప్పించుకున్నాను. ఈ బ్లాక్ కలర్ కలంకారీ మెటర్నిటీ వేర్ ఫీడింగ్ ఫ్రాక్ వచ్చేసి నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నాను. ఇది కూడా చాలా కంఫర్ట్‌గా ఉంది. బడ్జెట్ ప్రైస్‌లోనే వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇవి కూడా రిటర్న్ బ్యాగ్స్ అన్నమాట. చాలా బాగుంది. ప్రింట్ కానీ, కలర్స్ కానీ చాలా బాగున్నాయి. నెల్లూరు కాపు వీధిలో తీసుకున్నాం. ఈ మెరూన్ కలర్ క్లాత్ ఏంటంటే ఫ్లోర్ మీద వేసుకునే ట్రెడిషనల్ ముగ్గు. సో ఈ మెరూన్ కలర్ మీద వైట్ కలర్‌లో మెలికల ముగ్గు వస్తుంది. సో ఇది కూడా శ్రీమంతం డెకరేషన్ పర్పస్ కోసమే. దీన్ని కూడా నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా ఫీడింగ్ నైటీ అన్నమాట. కాంబోలోనే వచ్చింది. ఇది బనీన్ క్లాత్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంక ఇది కూడా బేబీ క్లాత్ సూపర్ బాటమ్ డైపర్. సో ఒక బాక్స్‌లో అయితే ఇవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకో బాక్స్‌లో ఏముందో చూద్దాం. కొరియర్ అయితే ఇచ్చిన ఎస్టిమేటెడ్ డేట్‌కి ఎగ్జాక్ట్‌గా స్వీడన్‌లో రిసీవ్ చేసుకున్నాము. కానీ అన్నీ కూడా కుక్కి పెట్టడం వల్ల కొన్ని బట్టలైతే ముడతలు పడ్డాయి. ఈ బాక్స్‌లో కూడా కొన్ని సీమంతం బ్యాగులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫీడింగ్ ఫ్రాక్. ఇది కొంచెం ఫ్యాన్సీ వేర్ వస్తుంది. ఇది కూడా నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోనే తీసుకున్నాను. మీకు కావాలంటే బ్లూ కలర్ ఫ్రాక్ అని కామెంట్ పెట్టండి. లింక్ ఇస్తాను. నేను తీసుకున్న ఫీడింగ్ ఫ్రాక్స్ అన్నిటి కూడా ఫ్రంట్‌లో 2 సైడ్స్ జిప్ ఉంటుంది. ఈ గ్రీన్ కలర్‌ది కూడా కలంకారీ ప్యాటర్న్‌లో ఇంకొక ఫీడింగ్ ఫ్రాక్ అన్నమాట. నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్‌ది వచ్చేసి జిప్‌లెస్ ఫీడింగ్ నైటీ. ఇది కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నాను. ఈ ఆరెంజ్ కలర్‌ది నార్మల్ ఫ్రాక్. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నా. ఈ పింక్ కలర్‌ది ఏంటంటే బేబీ డ్రెస్ చాలా క్యూట్‌గా అనిపించింది. చాలా చిన్న సైజు. ఇంత చిన్న సైజు వస్తుంది అనుకోలేదు. నేనైతే చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ ఇంకా ఫీడింగ్ బ్రాస్ లాఫెమే అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఈ వైట్ కలర్ ప్యాకెట్ వచ్చేసి బేబీకి మస్లిన్ క్లాత్స్. ఇవి నేను మింత్రాలో తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఫీడింగ్ ఫ్రాక్స్ కిందకి షార్ట్ ప్యాంట్స్, ఫీడింగ్ బ్రాస్ లాఫెమే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నాను. ఈ పింక్ కలర్‌ది నార్మల్ ఫ్రాక్. ఇది ఫ్లిప్‌కార్ట్‌లోనే తీసుకున్నా. నెక్స్ట్ ఇంకో కలంకారీ ప్యాటర్న్‌లో ఈ బ్లూ కలర్ ఫీడింగ్ ఫ్రాక్ వచ్చేసి చాలా బాగుంది. ఇది కూడా నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోనే తీసుకున్నాను. ఇది కూడా ఫీడింగ్ ఫ్రాకు. ఫ్రంట్ ఓపెన్ 2 సైడ్స్ కూడా మనకి జిప్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకా ఇది కూడా బేబీ డ్రెస్. ఇది కూడా చాలా క్యూట్‌గా ఉంది. లెమన్ కలర్‌ది. ఇది కూడా బేబీ డ్రెస్సే. సో ఇవన్నీ కూడా ప్రింట్స్ వచ్చాయన్నమాట. స్పెషల్ అకేషన్ అప్పుడు వేద్దామని ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవన్నీ నేను ఫ్లిప్‌కార్ట్‌లోనే తీసుకున్నాను. చాలా క్యూట్‌గా ఉన్నాయి ఆ డ్రెసెస్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇదొచ్చేసి బెడ్ షీట్ అన్నమాట. బెడ్ మీద వేసుకునేదానికని తెచ్చుకున్నాము. నెక్స్ట్ ఈ ఆల్ఫాబెట్ థీమ్‌లో ఉండేదొచ్చేసి బేబీ నెస్ట్ అన్నమాట. బేబీని హోల్డ్ చేయడానికి కంఫర్టబుల్‌గా ఉంటుందని తీసుకున్నాము.
నెక్స్ట్ ఈ బ్లూ కలర్‌ది కూడా బేబీకి వన్సీ లాగా అన్నమాట. టాప్ టు బాటమ్ ఫుల్ ఒకటే డ్రెస్ వస్తుంది. చాలా క్యూట్‌గా ఉంది ఇది కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి బేబీకి ఇంకో వార్మ్ ర్యాపర్ అన్నమాట. టోటల్‌గా 2 తీసుకున్నాం ఇవి. ఇంకోటి ఇది సూపర్ బాటమ్స్. ఇంక ఇవన్నీ కూడా ఫీడింగ్ బ్రాస్. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నా. ఇది నా రెడ్ కలర్ శారీ. ఇది నేను మెటర్నిటీ ఫోటోషూట్‌కని తీసుకున్నాను. ఇది కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోనే తీసుకున్నా. ఆ రెడ్ శారీ మీదకి గ్రీన్ జాకెట్ కోసమని ఇంకో గ్రీన్ శారీ కూడా తీసుకున్నాను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో. కానీ అస్సలు బాలేదు క్వాలిటీ అయితే. నెక్స్ట్ ఒక సెట్ ఆఫ్ డైపర్స్ వచ్చి ఇండియా నుంచి తెప్పించుకున్నాను. ఆఫ్టర్ డెలివరీ యూజ్ అవుతాయని. ఇక్కడ కూడా ఉంటాయి కానీ కాస్ట్‌లీగా ఉంటాయి. ఇవి బ్రెస్ట్ ప్యాడ్స్. ఇవి కూడా అమెజాన్‌లోనే ఆర్డర్ పెట్టాను. ఇవి కూడా ఇక్కడ ఉంటాయి కానీ కొంచెం కాస్ట్‌లీగా ఉంటాయి. సో ఇండియా నుంచి ఒక సెట్ తెప్పించాను. ఇంక ఇవన్నీ కూడా బేబీ సూపర్ బాటమ్ డైపర్స్. ఇవి కూడా నేను ఫ్లిప్‌కార్ట్‌లోనే తీసుకున్నాను. కాంబో సెట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇది కూడా బేబీ డ్రెస్. వన్సీ లాగా వస్తుంది. ఫుల్ టాప్ టు బాటమ్ ఒకటే డ్రెస్సు. బేబీకి వార్మ్‌గా కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. ఇది కూడా ఇంకొక వన్సీ డ్రెస్సే. స్వీడన్‌లో ఎప్పుడు వెదర్ కోల్డ్‌గానే ఉంటుంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ డ్రెసెస్ యూజ్ అవుతాయి అనిపిస్తుంది. చూద్దాము. ఇంకా లాస్ట్ ఐటెమ్ ఇందులో వచ్చేసి ఒక స్మాల్ బాక్స్ ప్యాకింగ్ ఉంది. ఈ స్మాల్ బాక్స్‌లో ఏముందో మళ్ళీ చూద్దాం. సో ఈ పార్సెల్‌లో వచ్చేసి ఇన్ని ఐటెమ్స్ వచ్చాయి. సో ఆ స్మాల్ బాక్స్‌లో అయితే ఈ ప్యాకెట్ ఉందన్నమాట. దీన్ని నీట్‌గా ఫోల్డ్ చేసి అంత చిన్న పార్సెల్ లాగా పెట్టారు. ఇదేంటో కాదు, ఇది బేబీ కోసం కొన్న మేము ఉయ్యాల. ఇది కూడా నేను ఫ్లిప్‌కార్ట్‌లోనే ఆర్డర్ చేశాను. ఇది బేబీకి క్లాత్ ఉయ్యాలన్నమాట. ఓపెన్ చేసి చూద్దాం. ఇలాగొస్తుంది. సో దీనికి పైన స్ప్రింగ్ ఇస్తారు. అది కనెక్ట్ చేసుకొని మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట ఇది. మేమైతే ఈ ఉయ్యాలని హ్యాంగ్ చేయడానికి ఈ వుడెన్ స్ట్రక్చర్‌ని తీసుకున్నాము. ఇది ఇక్కడ స్వీడన్‌లో ఫేస్‌బుక్ మార్కెట్‌లో తీసుకున్నాము. యాక్చువల్‌గా ఇది క్లాత్స్ హ్యాంగ్ చేసే హ్యాంగర్ అన్నమాట. సో మేమైతే ఈ ఉయ్యాల కోసం తీసుకున్నాము. ఇది యూజ్ అవుతదో లేదో బేబీ వచ్చాకే తెలుస్తుంది.